ఏపీలో ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న రాజకీయ దాడులు ఇప్పటికీ చల్లారడం లేదు. పల్నాడు జిల్లాలో ఇంకా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణలు ఆగడం లేదు. వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడులకు దిగారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజనాయక్ పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కేతావత్ అంజనాయక్, గోవింద నాయకులు దాడి చేశారు. అంజనాయక్ ఇంటి వద్ద వైసీపీ నాయకులు ఫర్టిలైజర్ షాప్ నిర్వహిస్తున్నారు. షాప్ తొలగిస్తున్న టైంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అంజిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాకి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఫ్యాక్షనిజానికి పెట్టింది పేరుగా పల్నాడు జిల్లా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా రాయలసీమ, పల్నాడు జిల్లాలు రెండు కూడా ఆ ఫ్యాక్షనిజం జిల్లాగా గుర్తింపు ప్రాచుర్యం పొందాయి. గత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు జిల్లాలలో అటు రాయలసీమ కానీ ఇటు పల్నాడు జిల్లాలో కానీ ఎప్పుడు ఉద్రిక్తత వాతావరణమే నెలకొంటా ఉంటది. అయితే గత 10 సంవత్సరాలుగా కూడా పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండగా 2024 ఎన్నికల్లో మళ్ళీ ఆ గత ఏదైతే అనాగరికత ఉందో అనాగరికత ఇప్పుడు కూడా మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. మళ్ళీ పల్నాడు మొత్తం కూడా ఫ్యాక్షనిజం మొదలైంది 2024 ఎన్నికలకు సంబంధించి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సమయంలో కొంత మేరకు గొడవలు మల్లికార్జున ఖర్గే పల్నాడు జిల్లా ఎస్పీ వచ్చిన నూతన ఎస్పీ కొంత మటుకు అల్లర్లు అదుపులోకి తెచ్చిన ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అల్లర్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దానికి ఏదో ఒక వంక పెట్టుకొని రెండు వర్గాలు, వైసీపీ టీడీపీ వర్గాలు ఆ దాడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో నేటికి కూడా పల్నాడు జిల్లాలోనే మాచర్ల నియోజకవర్గంలో ఏదో ఒక గ్రామంలో గొడవలు పెట్టుకోవడానికి రెండు వర్గాలు సిద్ధంగా ఉన్నాయి. దానికి ఏదో ఒక వంక దొరకటం, ఆ వంకతోటి ఆ గొడవలు పెట్టుకోవటం సహజమైపోయింది. తాజాగా గత రాత్రి వైసీపీ టీడీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో భారీ గాయాలైన ఘటన చోటు చేసుకోగా ఆ మాచర్ల నియోజకవర్గం, పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య భారీగా దాడి జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనలో టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజనాయక్ పై అదే గ్రామానికి చెందిన వైసీపీ నేత కేతావత్ అంజనాయక్ అతను వాళ్ళ వర్గము ఇరువురు కూడా కలిసి దాడి చేసిన నేపథ్యంలో ఆయనకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఆయన హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పాలావత్ అంజనాయక్ ఇంటి వద్ద వైసీపీ నాయకులు పురుగుల మందు షాపు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం వైసీపీ నాయకులు ప్రొక్నేర సహాయంతో మాజీ సర్పంచ్ పాత్లావత్ అంజనాయక్ ఇంటి వద్ద ఉన్న షాపుని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన నేపథ్యంలోనే టీడీపీ వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీ నాయకులు కేతావత్ అంజనాయక్, గోవింద నాయక్ ఆయుధాలతో టీడీపీ నాయకుడైన పాత్లావత్ అంజనాయక్ పై దాడి చేసి గాయపరిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్షతగాత్రులు మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తా ఉన్నారు. ఆ సమాచారం తెలుసుకున్న పోలీసులు, మాచర్ల రూరల్ పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అయితే మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని ఆ టీడీపీ నాయకులపై ఆసుపత్రి వద్ద ఘర్షణ దిగడంతో మరింత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మాచర్ల సిఐఈ, గురజాల డిఎస్పీ, మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే జూలగడ్డి బ్రహ్మారెడ్డి కూడా ఘటనపై విచారణ ప్రారంభించారు. ఎవరైతే టీడీపీ నాయకుడు ఉన్నాడో టీడీపీ నాయకుడిని పరామర్శించి రావాలని టీడీపీ నాయకులకు చెప్పడంతో ఆ మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రి వద్దకైతే టీడీపీతో పోతున్నారు. అయితే ఆ ఘర్షణ వాతావరణం మరింత గ్రామాలకు పాకే అవకాశం ఉండటంతో ఆ పోలీసులు మరింత చర్యలు తీసుకుంటున్నారు. ఆ గురజాల డిఎస్పీ అన్ని గ్రామాలకు సంబంధించి, అన్ని మండలాలకు సంబంధించి ఎస్ఐసిఎల్కి పూర్తిగా అన్ని గ్రామాలు అదుపులో ఉంచే విధంగా ప్రయత్నించాలని సూచించడంతో మాచర్ల నియోజకవర్గంలో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకునే అవకాశాలు కనపడతా ఉన్నాయి. సందీప్, నాగేశ్వర, అంటే పోలీసులు ఎన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? మాచర్ల ఘటనలపై పోలీసులు గత రాత్రి జరిగిన గొడవకు సంబంధించి అయితే పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు, విచారణ చేపట్టారు. ఇప్పటికీ నిందితులు ఇద్దరు కూడా ఒకళ్ళు పరారులో ఉండగా మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కేసు కొద్దిసేపట్లో కేసు నమోదు చేసే అవకాశాలు ఉంది. ప్రస్తుతానికి అయితే ఆ కేసు నమోదు చేయలేదు. కేసు నమోదు చేయడానికి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. మరికొద్దిసేపట్లో కేసు నమోదు చేసే అవకాశం కనపడతా ఉంది. సందీప్, రైట్, థాంక్యూ నాగేశ్వరరావు.